హలో గాయ్స్, ఈరోజు అయితే మన ఛానల్లో బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని అయితే బాగా హీట్ ఎక్కనివ్వాలి. సో హీట్ ఎక్కిందో లేదో అని ఒక బెండకాయ ముక్క అయితే వేసి చూశాను, చాలా హీట్ అయింది. సో బెండకాయలు అయితే అన్నీ వేసుకొని ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి. అట్లీస్ట్ ఇది ఫ్రై అవ్వడానికి ఒక 20-30 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుందండి. మొత్తం బ్రౌన్ కలర్ అయితే రావాలి, లేదంటే మనం తింటున్నప్పుడైతే నోట్లో అయితే కర్రీ తిన్నట్టే అనిపిస్తుంది. సో అందుకే ఇలా అయితే బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా అవ్వాలన్నమాట. మొత్తం క్రిస్పీగా అయిపోయాయి ఇవైతే. సో అవైతే అన్నీ ఒక వేరే జాలి గిన్నె ఉంటుంది కదా, అందులోకి అయితే తీసుకున్నాను నేను. చూడండి, ఎందుకంటే ఆయిల్ మొత్తం సపరేట్ అవ్వడానికి, లేదంటే ఆయిల్ ఎక్కువ అయిపోతుంది. సో ఇవన్నీ అయితే ఈ గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఇవి వేయించిన తర్వాత ఇంకా కొంచెం బెండకాయలు అయితే మిగిలిపోయాయి నాకు కట్ చేసుకున్నవి. సో ఆ బెండకాయలు ఇంకా ఆనియన్ కూడా ఎలాగో ఫ్రై చేసుకోవాలి కదా, రెండు కలిపి ఒకేసారి అయితే ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే నైట్ టైంలో చేశాను కదా, ఇది డిన్నర్కి అనమాట. సో తొందరగా చేసేసి తినేసి పడుకోవాలని తొందర ఎక్కువైపోతుంది. అందుకనైతే నేనైతే త్వరగా అవ్వాలని ఆనియన్ బెండకాయలు అయితే వేయించుకున్నాను. సో చూడండి, ఆనియన్ కూడా ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో రెండు అయితే అయిపోయాయి. సపరేట్ అయితే చేస్తున్నాను ఆయిల్ నుండి. ఫస్ట్ జాలి గిన్నెలోకి తీసుకోవాలండి, ఎందుకంటే ఆయిల్ అయితే సపరేట్ అవ్వాలి. సో చూడండి, ఒక్క చుక్క కూడా ఆయిల్ లేదు అందులో. అలా అయితే ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పల్లీలు అనమాట. పల్లీలు అయితే మనకి ఆప్షనల్ అండి, ఎక్కువ తినేవారు ఎక్కువ తినచ్చు, లేదు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. పల్లీల బదులు బాదం, జీడిపప్పు ఉండగా అవి చేసుకోవచ్చు. సో నేనైతే పల్లీలు అయితే ఇష్టం మాకు, పల్లీలు అయితే వేసుకున్నాను. పల్లీలు అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే టైం పడుతుంది. సో చూడండి, ఇలా అయిపోయిన తర్వాత ఇవి కూడా జాలి గిన్నెలోకి తీసుకున్నానండి నేను. చూడండి, ఇలా అయ్యాయి. మరీ ఎక్కువగా మాడితే స్మెల్ వస్తుందండి. సో ఈ విధంగా అయితే చాలు గోల్డెన్ కలర్. వీటి తర్వాత కరివేపాకు అండి, నేనైతే కరివేపాకు కూడా ఇలాగే ఫ్రై చేసుకొని వేసుకుంటాను. సో మీరే చూడండి, ఒక 3-4 రెమ్మల కరివేపాకు అండి ఇదైతే. చూడండి, నేనైతే వీడియో అయితే స్కిప్ చేశాను, ఎందుకంటే కరివేపాకు ఆయిల్లో వేసినప్పుడు చిల్లుతుంది కదా మొత్తం ఆయిల్, కెమెరా పైన పడితే ఖరాబ్ అయిపోతుంది అనేసి నేనైతే వేయడం అయితే వీడియో స్కిప్ చేసేసాను. సో ఇలా అయితే అయిపోయింది కరివేపాకు. ఇది కూడా జాలి గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి ఆయిల్ నుంచి. సో ఇవన్నీ అయితే నేను ఫస్ట్గా ఫ్రై చేసుకున్న బెండకాయలు, ఆనియన్, పల్లీలు, ఈ కరివేపాకు అయితే ఒక పెద్ద గిన్నెలో అయితే వేసుకున్నాను, ఎందుకంటే అందులో మసాలా కలపాలి కదా. సో కలపడానికి వీలు ఉండే అంత పెద్ద దాంట్లో నేనైతే వేసుకున్నాను. సో చూడండి, ఇలా మొత్తం ఒక దాంట్లో వేసుకొని ఇదైతే పక్కన పెట్టుకోవాలి. చూడండి, మొత్తం కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక గిన్నెలో కొబ్బరి పొడి, పల్లీల పొడి, కొద్దిగా కారం, ఉప్పు వేసేసి ధనియా పౌడర్ వేసేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు వేసేసి ఆ కారంని అవన్నీ కలుపుకున్నాం కదా, అవన్నీ మొత్తం ఇలా ఫ్రై చేసుకొని అది తీసి మనం ముందుగా చేసుకున్నాం కదా బెండకాయలు, దాంట్లో కలుపుకోవాలండి. సో ఇదైతే ఏదైనా పప్పు చారు కానీ, సాంబార్ కానీ, లేదంటే చపాతీలోకి ఇలా సైడ్ డిష్ అయితే తినొచ్చండి. మంచి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.